श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ। తారానాయక సంకాశ వదనాయ మహౌజసే నమోస్తు తాటకాహంత్రే రామాయాపన్నివారిణి। తారలకు నాయకుడైనటువంటి చంద్రుని వంటి ముఖ వర్చస్సుతోటి ముఖ కాంతితోటి దర్శించిన వారందరికీ కూడా మనస్సుకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలుగజేసేటటువంటి ఆనందమూర్తి, గొప్ప తేజోమూర్తి అయి పరాక్రమంతో తాటకును వధించినటువంటి వీరాధి వీరుడు శ్రీరామచంద్రుడు భక్తులందరినీ కూడా అనుగ్రహించుగాక, సకల ఆపదలను కూడా తొలగించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహం కావలసినటువంటి వారికి వివాహము, వివాహమైనటువంటి వారికి సత్సంతాన ప్రాప్తి, అదేవిధంగా పితృదేవత ప్రీతి, అలాగే పిల్లలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధానంలో నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 285వ రోజులో ప్రవేశించాము। స్వామివారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము। ఓం నమో వెంకటేశాయ। శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే। అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 41 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే। శ్రీ వాల్మీకి ప్రార్థనా వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః
శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకచత్వారింశః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. పుత్రాంశ్చిరగతాం జ్ఞాత్వా సగరో రఘునందన నప్తారం అబ్రవీత్ రాజా దీప్యమానం స్వతేజసా. పరమ పవిత్రమైనటువంటి అశ్వమేధ యాగ మహామంటపంలో దృశ్యం కనిపిస్తోంది మనకిప్పుడు. ఆ శిబిరంలో ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ఉత్కంఠ, ఒకటే ఎదురుచూపు. ఏ మూల ఏ చిన్న అలజడి జరిగినా అదిగో వచ్చేస్తున్నారు, అదిగో తెచ్చేస్తున్నారు, ఇవే మాటలు. ప్రతి ఒక్కరి కళ్ళు ఆ సగరపుత్రుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ సగరపుత్రుల వెంట వచ్చేటటువంటి ఆ యాగాశ్వాన్ని ఆకాంక్షిస్తున్నాయి. దానికి కారణమేమి అంటే సకల లోకాలు సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండేంతటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అశ్వమేధ క్రతువులో ఆ యాగాశ్వంతో ఆనాడు నిర్వహించవలసినటువంటి ఆ ఘట్టం చాలా పరమ ప్రధానమైనది కనుక ఆ సందర్భంలో జరగరానిది జరిగింది కదా. ఎవరు ఊహించనిది, బహుశా సగరులతో సహా అని అనిపిస్తుంది. ఏ తండ్రి గారైనా పిల్లలకి అంత కీడు వాటిల్లబోతోంది అని కాస్త సూచనగా మనస్సులో ఉన్నా, ఎవరైనా కాస్త పెద్దవారు కూడా తోడుంటే బాగుండు అని అనుకుని వారిని ఇచ్చి పంపిస్తారు. కానీ పాపం ఆ మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ అంటారే, ఆ మానసిక పరిపక్వత లేని దశలో అంతవరకు వాళ్ళు ఏ ఆపరేషన్ని అంత విజయవంతంగా నిర్వహించేటటువంటి సందర్భం ఏర్పడని పరిస్థితిలో తొట్టతొలుతగా మొట్టమొదటి ప్రయత్నంగా వారికి ఇలాంటి బాధ్యతను అప్పచెప్పినప్పుడు పర్వాలేదులే, గెలుచుకొచ్చేస్తారు, నెగ్గుకొచ్చేస్తారు, తెచ్చుకొచ్చేస్తారు, ఇదే ధీమా పాపం ఆ తండ్రి గారికి. ఒక్కొక్క మాట గమనిస్తూ ఉంటే గుండె బరువెక్కుతూ ఉంటుంది. రఘునందన, రామ, ముందుగా మన గురుదేవులు విశ్వామిత్రుల వారు రాముడికి గురువైతే మరి మనందరికీ కూడా గురువే కదా. రాముల వారిని కాస్త ఊరడిస్తున్నారా, హెచ్చరిస్తున్నారా, సాంత్వనపరుస్తున్నారా, మనలోకి తెస్తున్నారా అన్నట్లుగా రఘునందన, రామ అని పిలిచి చెప్తున్నారు. రాజా సగరః, ఆ సగర చక్రవర్తి గారు పుత్రాన్ చిరగతాన్ జ్ఞాత్వా, అశ్వాన్వేషణానికి వెళ్ళిన వారు ఇంతకాలమైనా రాకుండా ఉంటారంటారా? ఏమై ఉంటారు వీరు? ఎక్కడ ఆగిపోయి ఉంటారు? వీరికి ఏం జరిగి ఉంటుంది అని లోపల ఒకటే మథన, నిరంతర తపన, ఒకానొక ఆవేదన. ఫీలింగ్స్ అనేవి ఎంతటి వారికైనా కామన్ కదా. అనుభూతులు, అనుభవాలు, ప్రతిస్పందనలు, కొన్ని సంఘటనలకు లోపల అప్రయత్నంగా కలిగేటటువంటి ఆవేదనలు. ప్రభువైతే మాత్రం వారికి కడుపు తీపి ఉండదా? వారే ఇలా ఉన్నారంటే పాపం ఆ సుమతి, ఆ కన్న తల్లి, ఆమె పరిస్థితి ఏమి ఒక్క క్షణం ఆలోచిస్తే
అమ్మో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే గంపెడు పిల్లలు కావాలి, నాకు గంపెడు పిల్లలు కావాలి అని చెప్పి కోరుకుని ఇల్లు వాకిలి అంత ఎప్పుడు అమ్మ 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 అని ఆ 60,000 నోళ్లతో ఆ అమ్మా అని పిలిపించుకుని మురిసిపోవాలని కంది కదా. వెళ్ళారు పిల్లలు, వచ్చారు. కాదు, వస్తే గుర్రంతోనే రండి, పొండి వెంటనే అని చెప్పి కొంచెం తీక్ష్ణంగానే హెచ్చరించినట్లుగానే ఆజ్ఞాపించినట్లుగానే ఆదేశించారు, పురమాయించారు తండ్రి గారు. ఆ వెళ్ళిన వాళ్ళకి తాలూకు ఇంకా ఏ జాడ తెలియలేదు. ఆ సందర్భంలో ఒక్కొక్క క్షణం ఆలస్యమయ్యే కొద్దీ ఈ వేదన పెరుగుతూ ఉంటుంది, గుండె దడదడలాడుతూ ఉంటుంది, మనస్సంతా చాలా భారంగా ఉంటుంది. మరి ఆ సందర్భంలో తండ్రికే అలా ఉందంటే ఇంకా ఆ తల్లి మాట ఇంకేమని చెప్పాలి? కనుక రాజా సగరహ పుత్రాన్ చిరగతాన్ జ్ఞాత్వ, చాలా కాలమైందే వీళ్ళు వెళ్ళి, నా అంచనా ప్రకారం ఇంతసేపు పట్టక్కర్లేదు ఈ పనికి అని లోపల అనుకుని తేజసా దీప్యమానం నప్తారం అబ్రవీత్. ఒక్కసారి అలా పరిశీలించి చూస్తే ఆ యాగమండపానికి వచ్చేటటువంటి దారులన్నీ పరిశీలించారో ఏమో, మనోనేత్రంతో పరిశీలించారో ఏమో, ఆలోచన ప్రసరించని దశలో ఏం చేయాలో పాలుపోక పాపం పిల్లవాడు మనమడు ఎంతో ప్రీతిపాత్రుడు, అసలే కొడుకు ఒక మాదిరిగా అప్రయోజకంగా ఉన్న దశలో దేశ బహిష్కరణ విధించి ఆ వాత్సల్యాన్ని సైతం చంపుకుని బయట పడలేక అలాగే మింగుకుని ప్రజాకామహ కనుక ఆ ప్రజలను పాలిస్తూ అశ్వమేధయాగ దీక్ష పూనినటువంటి ఆ సగర చక్రవర్తి ఒక్కసారి ఆ పిల్లవాడిని చూశారు, ఆ మనమడిని. చెప్తారు ఎంత గొప్ప మాట అంటే, నప్తని చూశారు అని అన్నారు. నప్తని చూసి అతనితో మాట్లాడారు అని అన్నారు. అంటే పౌత్ర అని చెప్పచ్చు కదండి. అసమంజసుడు పుత్రుడైతే అతడి పిల్లవాడు పౌత్రుడు అవుతాడు కదా. అంటే ఒక్కొక్క మాట ఎంతెంతటి సమాచారాన్ని ఇస్తుందో, అవతలి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని ఎలా తెలుపుతుందో వాల్మీకి మహర్షి మనకలా చెప్తారు, విశ్వామిత్రులు రాముడికి అలా చెప్పారు. నప్త అన్నదానికి అర్థమేమి అంటే నా పతతి అనేనా అనిట. అంటే ఎవడిని నమ్ముకుంటే ఎట్టి పరిస్థితుల్లో పడిపోకుండా నిలబడగలుగుతామో, మన సంకల్పం అజేయంగా మనల్ని నిలబెట్టి శుభ సంకల్పంగా మార్చి సత్ఫలితాన్ని ఇస్తుందో అటువంటి వాడు అంశుమంతుడు. అంటే ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క ఆలోచన ఎలా వస్తుందో ఆ వచ్చిన ఆలోచనని బట్టి అతడి దృక్కోణం, దృక్పథం, ఆశయం ఎలా ఉందో మనకు అర్థమవుతుందన్నమాట. అంశుమంతుణ్ణి చూశారు అనొచ్చు కదా, లేకపోతే అసమంజసుని పుత్రుణ్ణి చూశారు అనొచ్చు కదా, పెద్ద కొడుకుని చూశారు, అతడితో మాట్లాడడం మొదలుపెట్టారు అని అనొచ్చు కదా. కాదు, నప్తారం అబ్రవీతు అంటున్నారు. అంటే ఇంకా ఆఖరికి మిగిలినటువంటి చిన్న చిగురాశ మాదిరి ఈ అంశుమంతుడు ఒక్కడు మిగిలాడు. ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ 60,000 మంది జాడ తెలియకుండా పోయింది. ఎంత ఆశలు పెంచుకున్నారో ఆ అసమంజసుడి జాడ తెలియనంత దూరంగా తానే పంపించేసేయాల్సి వచ్చింది. ఇంకా మిగిలిన వారు తను వరించినటువంటి వరుణు ఇచ్చినటువంటి ఆ ఉపాధ్యాయగణం, ఆ ఋత్విక్కులు, తననే నమ్ముకున్నటువంటి తన భార్యలు, ఇంకా మంత్రులు వగైరాలు వీరు కావచ్చు. కానీ బాధ్యత భుజం మీద వేసుకుని ప్రాణాలడ్డైనా సరే అనేటటువంటి భావనతో చేయాలి అంటే రక్తం పంచుకుని పుట్టినటువంటి వాళ్ళు ఎవరు మిగిలేరు? ఇంకా ఒకే ఒక్కరు. ఆ సగర చక్రవర్తి యొక్క ఆలోచనలు క్షణంలో మెరుపు వేగంలాగా ఒక్కొక్కటి ఎలా వెళ్ళిపోతున్నాయో వారి యొక్క బరువెక్కినటువంటి గుండెలకి చిన్నపాటి ఆశా దీపంలాగా ఆ అంశుమంతులు ఎలా కనిపిస్తున్నారో చెప్తున్నారు గురువుగారు. నప్తారం అబ్రవీత్. దానికి ముందు 2 మాటలున్నాయి. తేజస దీప్యమానం అని. అంటే గమనించండి, మనకి అవసరం ఏర్పడినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు అవతలి వారు చిన్నవారా పెద్దవారా, వాళ్ళకి అనుభవం ఉందా వగైరా, ఇంకా అసలు ఈ మాటలకి దేనికి తావులేదు. లోకంలో ఏదైనా సమస్య వచ్చి, ఏదైనా మనస్సుకి చాలా గాయం అనిపించి, ఏదైనా కష్టం అనిపిస్తే స్నేహితులు తీర్చలేకపోతారు,
కొన్ని సందర్భాల్లో ఇల్లాలు కూడా కాస్త ఓదార్చలేకపోతుంది. కొన్ని సందర్భాల్లో తనకంటే పెద్దవాళ్ళు, ధనికులు, లేకపోతే మరొకళ్ళు విద్యావేత్తలు, అధికారులు వగైరాలు ఎవ్వరి వల్ల తీరనటువంటి ఆ మనోవేదన తిన్నగా ఇంటికి వచ్చేసి ఆ హోంవర్క్ చేసుకుంటుండేటటువంటి దశలోనో, టీవీ చూస్తూ ఉండేటటువంటి దశలోనో ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని వాడితో కాసేపు ముచ్చట్లాడినటువంటి సందర్భంలో ఆ గుండె బరువు తగ్గి కాస్త మనసు తేలికి పడుతుంది. ఆ సందర్భంలో ఎవరా నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించేది అని అన్వేషించేటటువంటి ఆ కన్నులకు తల్లా కాదు, తండ్రా కాదు, స్నేహితులా కాదు, పెద్దలా కాదు, ఇల్లాలా కాదు అని ఇది కాదు 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 అని వెతుకులాటలో కనిపించినటువంటి ఆ మనుమడు ఎంత ఊరటని ఇస్తాడు, ఎంత సంతోషాన్ని ఇస్తాడు, ఎంత ఆనందాన్ని ఇస్తాడు, ఎంత ప్రశాంతతను ఇస్తాడు అంటే అంతవరకు నిరంతరం చూస్తూ ఉండేటటువంటి చూపులే రోజు ఎదురు పడుతూ ఉండేటటువంటి అంశుమంతుడే, పైగా దగ్గరగా కూడా ఉన్నాడు కదా, అందున అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తండ్రి అయితే ఎప్పుడైతే అప్రయోజకంగా ఉంటాడో మరి అతడి మీద ఆశలన్నీ కూడా ఆ ప్రేమను అంతని కూడా మూటగట్టి ఆ మనుమడుకు అందించి పెద్ద వరంలాగా భావించి అతన్ని సాకుతారు కదా. ఆ సందర్భంలో ప్రతినిత్యము ఉండేటటువంటి అనుభూతి అయినా ఈ క్షణంలో కాస్త కొత్తగా ఉంది. సగర చక్రవర్తి కంటితో చూస్తే మనకి కనిపిస్తుంది అది ఆ మాట తేజసా దీప్యమానం, గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నట్లుగా కనిపించాడు ఆ అంశుమంతుడు సగర చక్రవర్తి దృష్టికి. ఎవరు అతడు? నప్తారం అన్నారు. అంటే ఇంకా నాకు మిగిలినటువంటి ఆఖరి అవకాశం ఇది ఒక్కటే, ఇతడి ద్వారా మాత్రమే నేను పడిపోకుండా ఉండగలుగుతాను అని అన్నమాట. ఎందుకంత బాధ? అంత పిల్లవాడి పట్ల అంటే అతడికి ఈ బాధ్యతను అప్పచెప్పి వెళ్ళి తీసుకురమ్మంటారు, అదంతా చెప్పబోతారు. ఎందుకండి అంత పసివాడికి ఇంతటి దుర్భరమైనటువంటి బాధ్యతను అప్పచెప్పి 60,000 మంది వల్ల కానటువంటి సందర్భంలో ఆ 60,000 మంది జాడతో సహా యాగాశ్వం జాడ కనుక్కుని భద్రంగా పట్టుకురమ్మని వారిని పంపించడం అంత అవసరమేమొచ్చిందండి? వీరే వెళ్ళొచ్చుగా. కాదు, వీరు దీక్షితులు, దీక్ష బూనేరు. ఆ సందర్భంలో ఒక్క అడుగు దాటి అవతలకు వేసిన దీక్షాభంగం అయిపోతుంది. వేదం చెప్తుంది ఒక దగ్గర ఏష వై వ్యాఘ్ర కులగోప అని, యదగ్ని ఏష వై వ్యాఘ్ర కులగోపో యదగ్ని అని చిన్నగా వివరిస్తాను దాని మాట. అంటే తస్మాద్యద్దీక్షిత ప్రవసేతు స ఏనమీశ్వరో నోత్థాయ హంతో న ప్రవస్తవ్యం ఆత్మనో గుప్త్యై అని భగవద్ అనుగ్రహం వల్ల జ్ఞాపకం రావాలి మనకి ఆ సమయానికి. అది అంటే తను ఏ పని చేయడానికి సిద్ధపడతాడో ఆ పనికి సంబంధించినటువంటి ఆ ప్రధాన దేవుడుగా ఉన్నటువంటి ఆ మూర్తి, ఆ స్వామి ఒకలా ప్రవర్తిస్తే పెద్ద పులిలా మీద పడి కబళించేస్తాడు. ఒకలా ప్రవర్తిస్తే కుల గోప, తనని తన తరువాతి వారిని తన పైవారిని కూడా అందరినీ కులాన్ని అంతని గోప రక్షిస్తూ ఉంటాడు. ఏ సందర్భంలో ఎలా అంటే చెప్తారు, ఒకానొక పని చేస్తాను అని చెప్పి మంచి సమయంలో సంకల్పం చేసి అక్కడే దానికి కట్టుబడి ఉన్నాడా ఆ అవతల ఇష్టదేవత కులగోప ఆ కులాన్ని అంతని రక్షిస్తాడు. వీడు మాటకి కట్టుబడి ఉన్నాడురా, వీడు దాటి వెళ్ళలేదు అని చెప్పి, కాదు అని చెప్పి దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇవన్నీ మనం కల్పించుకున్నవే. ఇలాంటి సందర్భాల్లో అని చెప్పి ఏమేమో రకరకాలుగా చాణక్యం అంటారే అలాంటి దాన్ని అంతని ప్రయోగించి గురువుల్ని ధిక్కరించి ఆ దీక్షావస్త్రాలంతా విడిచిపెట్టి నేను గాని లుంగి పైకి ఎగగట్టి కత్తి దూసేనంటే అన్నట్లుగా మన సినిమా కథల్లో లాగా కనుక చేసినట్లయితే వ్యాఘ్ర అతడి పాలిట పెద్ద పులిలాగా కబళించి మొత్తం దాన్ని అంతని విధ్వంసం చేసి వినాశం చేసేస్తాడు అని చెప్తారు. కనుక ఆశ్రయించిన వారి పట్ల, నియమబద్ధంగా ఉన్న వారి పట్ల అతడు కులానికి అంతకి గోప రక్షకుడుగా ఉంటాడు. ఏష వై వ్యాఘ్ర కుల గోప యదగ్ని. ఎవరు ఇక్కడ ప్రధాన దేవత అంటే అగ్నిదేవుడు. అలాంటి అగ్నిదేవులలో అగ్ని సర్వాహ దేవత అని వేదం చెప్తోంది. కనుక సమస్త దేవతలను దాని యందే ఆవహించి ఉండేటటువంటి సందర్భంలో ఆ అగ్ని ద్వారా దేవతలందరికీ ఆ ప్రయోజనాన్ని అందించి వారి ప్రసాదాన్ని లోకానికి అందించాలి. ఇదే కదా దీక్ష బూనడం అంటే. ఆ సందర్భంలో
తస్మాతు యతు దీక్షిత ప్రవసేతు దీక్షభూనినవాడు ఆ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండకుండా కట్టిన గుడ్డ లుంగి పైకెత్తి అన్నట్లుగా ఆ వేరే రకాల వ్యవహారాలకి కనుక పాల్పడితే, అంటే యుద్ధాదులు వగైరాలు వీటికి కనుక పాల్పడితే మొత్తం దీన్ని అంతని వినాశం చేసేస్తాడు. కనుక తస్మాతు యతు దీక్షిత ప్రవసేతు దీక్షబోనిన వాడు ప్రవాసం గనక చేస్తే, అంటే ఆ చోటు విడిచిపెట్టి ఆ మండపం విడిచిపెట్టి హద్దు మీరి ప్రవర్తిస్తే అని తాత్పర్యం అన్నమాట. అలా ప్రవర్తిస్తే తస్మాతు యతు దీక్షిత ప్రవసేతు స ఏనమీశ్వరో నూత్థాయ హంతో, అలా వెడుతూ అంటే వీడిని ఉత్థాయ, ఈ వెడుతున్న వాడిని నెమ్మదిగా వెనక్కాలే వెంబడించి వాడిని వధించి, అంటే వాడిని సర్వ విధాలా నాశనం చేసేయడానికి అతడు సిద్ధపడిపోతాడు. కనుక సఏనమీశ్వరో నూత్థాయ హంతో, కనుక నప్రవస్తవ్యం, ఎప్పుడు దీక్షబూనిన వాడు ఆ పరిధి దాటి బయటికి రాకూడదు అని గట్టిగా హెచ్చరిస్తోంది వేదం. ఎందుకని? ఆత్మనో గుప్త్యై, తన రక్షణ కోసం. గుపు రక్షణే అంటారు. తన రక్షణ ఎందుకోసం అంటే తనని నమ్ముకున్న వారిని అందరినీ రక్షించడం కోసం. ప్రజాకామః సచా ప్రజా అని కదా మనం గతంలో చదువుకున్నాం. సగర చక్రవర్తి యొక్క ఎన్ని అంశాలో సగర చక్రవర్తి అన్న చరిత్రే ఒక మహాద్భుతం అన్నమాట. అంటే ఏ ధర్మానికి కట్టుబడి ఆ ధర్మాన్నే నమ్మి తన వంతుగా ఎప్పుడు నిజాయితీగా వైదికమైనటువంటి మార్గంలోనే ప్రయత్నించి నెగ్గాలి అని తప్ప ఏదో అవివేకంతో లేకపోతే హద్దు మీరి మర్యాదను పాటించకుండా ప్రవర్తించడం అనేది ఎంత మాత్రం ఉచితం కాదు అని చెప్పడం తాత్పర్యం. కనుకనే చక్రవర్తులు అంటే ఈ భూమండలం అంతా పరిపాలించేయగలిగిన వాళ్ళు, అందరూ తనకి దాసోహం అంటూ ఉంటే అందరినీ నీ తొక్కుకుంటూ అంత ఉన్నతంగా ఉన్నటువంటి వారు రకరకాలుగా అని అర్థం కాదు. అలా అయితే చాలా మంది చక్రవర్తులు అయిపోతారు. మరి చక్రవర్తులు 6 అని చెప్పడంలో తాత్పర్యమేమి అంటారు కూడా. హరిశ్చంద్రుడు ఒకరు, నలుడు ఒకరు, పురుకుత్సుడు ఒకరు, పురూరవుడు ఒకరు, సగరుడు, కార్తవీర్యుడు అని చెప్పి షడేతే చక్రవర్తిన అని ప్రత్యేకించి నిర్దేశించారు. అంటే అక్కడ ఆంతర్యం రాస్తారు సగర చక్రవర్తి గురించి. మహాద్భుతం. అంటే ఎవరైతే ప్రజాపాలనం సాగించేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఏ పరిస్థితిలోనూ ధర్మం నీతి తప్పకుండా న్యాయబద్ధంగా ప్రజల సుఖమే తన సుఖం, ప్రజాహితమే తనకు ప్రథమ కర్తవ్యం అని భావిస్తూ ఉంటారో వారి హయాంలో మన స్వామి శ్రీహరి మహావిష్ణువు అతడి చక్రమే ధర్మ పరిపాలనం చేస్తూ ఉంటుందట ఆ రాజ్యాన్ని అంతని. కనుక ఒకానొక విష్ణు చక్రము ప్రజాపాలనం చేస్తూ ఉండగా, అధర్మాన్ని నివారిస్తూ ఉండగా, ఆ చక్రం యొక్క అండదండలతో రాజ్య వ్యవహారాన్ని సాగిస్తూ వర్తించేటటువంటి వాడు కనుక విష్ణు చక్రమందు వర్తించువాడు ధర్మం తప్పకుండా అనే తాత్పర్యంలో చక్రవర్తి అనే పేరు పెట్టారట. కనుక ఎప్పుడు ఎవరి గురించి చెప్పినా వేరేలాగా చెప్పినా సగరులు గురించి చెప్పేటప్పుడు సగర చక్రవర్తి అని చెప్తారు. అంతటి ధర్మాత్ములు, అంతటి పుణ్యాత్ములు అయినా సరే వారికి కూడా మనస్సులో వేదన తప్పలేదు. పిల్లల గురించి ఎవరికి ఉండదండి వేదన? కనుక ఆ సమయంలో చిన్నపాటి ఆశాదీపంలాగా కనిపించాడు ఆ అంశుమంతుడు. అక్కడ అన్నారు తేజసా దీప్యమానం, ఏదో తెలియని వెలుగుతో చాలా దేదీప్యమానంగా ఉన్నట్లుగా కనిపించేరట ఆ అంశుమంతులు. అదేమి రోజు ఉండేటటువంటి అంశుమంతుడే కదా, ఏం రాత్రికి రాత్రి దేవతలు ఎవరైనా వరాలిచ్చారా? కాదు, చూసే చూపులో తేడా ఉంది. సగులులకు మిగిలినటువంటి ఇంకా ఆఖరి అవకాశం అది ఒక్కటే. కనుక ఆ సమయానికి అంతల్లా కనిపిస్తోంది. ఇది ఒకవైపు. మరొక వైపు తరువాతి మాటల్ని అర్థం చేసుకోవాలంటే దీన్ని అర్థం చేసుకోవాలి. తేజస అంటే ఏదో 4-5 ఫోకస్ లైట్లు పెడితే ఫోటోలు తీయడానికో లేకపోతే ప్రోగ్రామ్ చేయడానికో కొంచెం బ్రైట్గా ఇంకా ఏదో ఇవన్నీ చేస్తుంటారు కదా టెక్నీషియన్స్, ఆ మాదిరిగా ఏమైనా జరిగిందా? అక్కడ కాదు. తేజస్సు అనడానికి ప్రభావం అని అర్థం. ముఖంలో కనిపించేటటువంటి గ్లో అంటారే, కాంతి అంటారే, అది ఒకానొక ప్రభావం వల్ల వస్తుందన్నమాట. వారి ముక్కు వంకరగా ఉన్న, పళ్ళు ఎత్తుగా ఉన్న, చెవులు మరొక రకంగా ఉన్నా, లేకపోతే అందచందాలు రంగులు అన్నీ ఒక రకంగా ఉన్నా ఒకానొక వైద్యుడు లేకపోతే ఒకానొక వృత్తి నిపుణుడు, మీరు ఎప్పుడైనా ఏ రకంగా అయినా గమనించండి. మనం ఏ కారో ఎక్కి వెళ్తూ ఉండేటటువంటి సందర్భంలో ఏదైనా ఇబ్బంది వస్తే మరొకటో లేకపోతే ఏదైనా అనారోగ్యంలో వగైరా
ఆ సమయంలో ఆ వచ్చేటటువంటి వైద్యుణ్ణి చూస్తే ఎంతమందిని చూసినా లేని ఒకానొక రకమైనటువంటి ఉపశమనం, ప్రశాంతత ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళు ఇంత పెద్దవి చేసి ఆ కళ్ళ నీళ్లు తుడిచేసుకుని అమ్మయ్యా వైద్యుడు వచ్చాడురా అని అనిపిస్తుందే. అలా అనిపించడానికి గల కారణం అతడిలో ఉండేటటువంటి ఆ తేజస్సు, ఆ నైపుణ్యం, ఆ ప్రభావం, ఆ కౌశలం అన్నమాట. కనుక ఇంతమందిని పక్కన పెట్టి ఇప్పుడు ఒకే ఒక్కడిలో ఆ నైపుణ్యాన్ని, ఆ కౌశలాన్ని చూస్తున్నారు సగరులు. అతడు మనుమడు అంశుమంతుడు. కనుక గొప్ప తేజస్సుతో, అంటే గొప్ప విద్యా వైదుష్యంతో, గొప్ప వివేకంతో, గొప్ప ధనుర్విద్యలో ప్రావీణ్యంతో, గొప్ప పరాక్రమంతో, గొప్ప ఆలోచన శక్తితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి విరాజిల్లుతున్నటువంటి అంశుమంతుడిని చూశారు అన్నమాట. కనుక తేజసాదీప్యమానం నప్తారం అబ్రవీదు ఇతడు నన్ను న పతతి అనేనా, ఇతడు నన్ను నిలబెడతాడు అని చెప్పి నమ్మకంగా పెట్టుకున్నటువంటి ఆ పాత్ర అది అతడితో చూసి మాట్లాడుతున్నారు. నాయన శూరశ్చ కృతవిద్యశ్చ పూర్వైస్తుల్యోసి తేజస పితॄణాంగతి మన్విచ్చ ఏన చాశ్వ అపవాహిత అంటారు. నాయన చిన్నవాడవు నువ్వు, అయినా సరే నీకు కొంత బాధ్యత అప్పచెప్పాల్సి వస్తుందయ్యా. ఎందుకంటే నువ్వు శూరుడవు. గమనించండి, ఆ ఆసీద్ అయోధ్యాధిపతి అని చెప్పి ఈ సర్గలో 2వ శ్లోకం మనం చాలాసార్లు అనుకున్నాం. ఏమనంటే అయోధ్యాధిపతి శూర సగరో నామ అని చెప్పి ఉండాలి ఆ మాట. అక్కడ చెప్పారు ఈ శూర అనేటటువంటి ఒకానొక మాట, సగర చక్రవర్తికి సంబంధించినటువంటి మాట అది. అంతే, ఇదే తాత్పర్యం. అయోధ్యాధిపతి శూర సగరో నామ అని చెప్పి ఉండేటటువంటి మాట శూర అని అక్కడ చెప్తారు. మళ్ళీ ఇక్కడ అంటున్నారు, అంటే నాయన నువ్వు నా అంతటి వాడివి అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. నాయన నువ్వు శూరశ్చ, అంతేకాదు అంటే గొప్ప బలపరాక్రమాలు కలవాడు అని అర్థం. గొప్ప బలపరాక్రమాలు కలవాళ్ళు 60,000 మంది కూడా. అయితే ఆ 60,000 మంది కంటే కూడా ఇతడిలో ఒక ప్రత్యేకత, ఏమది? వివేకం ఉంది. కనుక కృత విద్యశ్చ, మంచిగా విద్యలను నేర్చి మంచి విజ్ఞానంతో ఉండి మంచి విచక్షణతో ప్రవర్తించగలిగిన వాడవయ్యా నువ్వు. శూరశ్చ కృత విద్యశ్చ, మళ్ళీ తేజసా పూర్వై తుల్య అసి, పరాక్రమంలో, బుద్ధి కౌశలంలో, నైపుణ్యంలో పూర్వులతో సమానమైన వాడవు. ఇక్కడ 2 తాత్పర్యాలు. ఏమి పూర్వులు అన్నదానికి అర్థం ముందు వారితో సమానమైన వాడవు అన్నదానికి. అంటే ఏ 60,000 మందినైతే యాగాశ్వాన్ని వెతకడానికి పంపించి 60,000 మంది పెట్టు అని భావించినటువంటి అంశుమంతుడైతే దగ్గరగా పెట్టుకున్నారో సగరులు, ఆ సగరుల అభిప్రాయం ప్రకారం ఈ అంశుమంతుడు ఒక్కడే 60,000 మంది పెట్టు కదా. కనుక నాయనా నీ బాబాయిలు అందరూ కలిపి ఒక దగ్గర నుంచుంటే, నువ్వు ఒక దగ్గర నుంచుంటే నువ్వు వారితో సమానమైన సమఉజ్జి అయ్యా. కనుక నువ్వు ఒక్కడవే 60,000 మంది పెట్టు, ఒక తాత్పర్యం. మరొక తాత్పర్యం ఏమి? తేజసా పూర్వై తుల్య అసి, నాయన నా వంశంలో నేను నాకు ముందు వారికి ముందు ఉన్నటువంటి ఆ మహనీయుల్ని అందరినీ వారి చరిత్ర ఒక్కసారి గమనిస్తే అంతటి వాడవయ్యా నువ్వు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. ఎందుకు ఇలా 2వ అర్థం చెప్పాల్సి వచ్చిందంటే, మొదటి వారిలాగా 60,000 మంది కేవలం బలపరాక్రమం ఉండి బలం పట్టుదల తప్ప ఎక్కడ బుద్ధితో ఆలోచన, విచక్షణ, వివేకం అనేది లేకుండా వెళ్ళి అమాంతం అంతటి కష్టాన్ని కొని తెచ్చుకున్నారే వారు, ఆ మాదిరిగా నువ్వు కాకూడదు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. అయితే ఆ చరిత్ర అంతా వీరికి తెలిసిపోయిందా? సగరులకు తెలియలేదు. కానీ ఊహ ఆ మాత్రం పసిగట్టలేకపోతారా? ఏదో ఒక ఆపద వచ్చి ఉండే ఉంటుంది అని గమనించకపోతే తన ప్రాణాది ప్రాణంగా అనుకున్నటువంటి ఈ అంశుమంతుణ్ణి పంపించడానికి ఎలా సిద్ధపడతారు? కనుక కొంత ఎక్స్పెక్టేషన్ అంటారు కదా, కొంత ఊహ, కొంత సంభావన ఉంది. దానివల్ల నాయనా నువ్వు ఈ 60,000 మందితో సమానం అని కాదు, ఇంతకంటే ఉత్తములైనటువంటి నేను, నాకంటే పూర్వులైనటువంటి వారందరూ కూడా ఎంతటి మహనీయులో అంతటి మహనీయుడవు నాయనా నువ్వు. అంటే నువ్వు కూడా వారి మాదిరే వెళ్ళి అలా గోతులో పడకూడదు సుమా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించడం కోసం చెప్పిన మాట. శూర
కృత విద్య తేజస పూర్వై తుల్య 3 మాటలు చెప్తున్నారన్నమాట. కనుక నువ్వు బయలుదేరి వెళ్ళి నీ బాబాయిల జాడ గమనించి భద్రంగా ఆ యాగాశ్వంతో తిరిగిరా నాయనా అని చెప్తున్నారన్నమాట. పితృణాం, నీకు పితరులైనటువంటి అంటే పినతండ్రులైనటువంటి వారి యొక్క జాడ గమనించాలి నాయన. ఏన అశ్వ అపహారిత తస్య గతిం అన్విచ్చ, మన యాగాశ్వం ఎవరి చేతైతే అపహరింపబడిందో అతడి ఆచూకీ కూడా నువ్వు గమనించాలి, నువ్వు లేచి వెళ్ళి బయలుదేరు రాయన అని చెప్తున్నారు అన్నమాట. పితృణాం, పితరుల యొక్క పినతండ్రుల యొక్క గతిని అన్వేషించు నాయన. వారు ఎలా వెళ్ళారో, వారి వృత్తం ఏమిటో, వారి పరిస్థితి వగైరా. ఏన అశ్వ అపహారిత తస్య, ఎవరి ద్వారా మన యాగాశ్వం అపహరింపబడిందో వారి వృత్తాంతాన్ని కూడా గమనించునాయన. 1 యాగాశ్వం తిరిగి రావాలి, ఈ క్రతువుని మంచిగా పూర్తి చేయాలి. 2వది తండ్రిగా బెంగ, ఈ 60,000 మంది ఏమైపోయారు అని. ఆ సందర్భంలో ఎంత సున్నితంగా పెద్దవాళ్ళ స్పందన ఉంటుందో, ఏ రకంగా బయట పడకపోయినా అంత గంభీరంగా అంత నిండుగా ఉన్నా. నిన్నో మొన్నో మిత్రులు ఎవరో అడిగారు, రాముడు ఏ రకంగానూ ఎలాంటి వర్రీస్ లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు పెద్ద పెద్ద బాధలు లేకుండా అలా అన్నట్లుగా ఎలా అవతారాన్ని పూర్తి చేసేసారండి అని. అలా ఏం పూర్తయిపోలేదు. పెద్దల చరిత్ర ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా గమనించినా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ఉచ్చస్థితులు, ఎన్నో అధఃపతనాలు. కానీ పడి లేచిన కెరటంలాగా వారి ప్రయత్నం అలా సాగుతూనే ఉంటుంది. మన రామయ్య ఈ కథలో నేర్చుకున్నటువంటి ఒక గొప్ప అంశం అనిపిస్తుంది. రామయ్యకు శాశ్వతంగా మర్యాద పురుషోత్తముడు అనే పేరు తెచ్చేసుకున్నాడు ఈ ప్రవర్తన వల్ల, ఈ ప్రవర్తన గమనించడం వల్ల. కనుక హద్దు ఎంతవరకు ఉండాలి, మితి అనేది ఏ రకంగా పాటించాలి, మనం ఆ విషయాలు కూడా కొద్దిగా చెప్పుకుందాం సందర్భాన్ని బట్టి. ఇంకొక ముఖ్యమైన మాట కూడా మనం చెప్పుకోవాలి. కపిలముని శుద్ధ సత్వప్రధానమైనటువంటి స్వరూపంలో జపం తపస్సు అది చేసుకుంటూ ఉంటే, అంటే మనస్సు ప్లెజెంట్గా ఉంటే, హుషారుగా ఉంటే, కళ్ళెర్ర చేసి అవతల వాడిని బూడిద చేసేసేంత స్థితి ఉంటుందా? ఇది నిజమా? అలాంటి వారే కోపానికి గురైపోతే ఇంకా మా మాదిరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రశ్న తలెత్తేస్తుందన్నమాట. అక్కడ కపిలముని కోపంతో, మనకి మాదిరి ఆవేశంతో పళ్ళు పటపట కొరుకుతూ ఒకానొక రావణాసురుడి అవతారం ఎత్తలేదు. మరేమి దాన్ని కూడా కాస్త మనం స్పష్టం చేసుకుందాం. మరి అన్నీ ఒక్కసారి ఎలా కుదురుతాయి? ఒకదాని తర్వాత ఒకటి. ప్రకృతంలో సగరుల వేదన, ఆ సగరులు అంశుమంతుణ్ణి ఆ మరొకడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎలా పంపిస్తున్నారో ఆ పాత్రని కాస్త గమనిద్దాం మనం. చెప్తున్నారు, నాయన ఎక్కడ తొందరపాటుతో తెలివి తక్కువతనంతో తప్పడడుగు వేయకూడదయ్యా. నువ్వు నీకు ఏ రకమైనటువంటి ప్రమాదమైనా వస్తే నేను తట్టుకోగలనా? కనుక నువ్వు ఇలాంటి జాగ్రత్తలు పాటించవయ్యా, పాటించాలి. అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతి చ తేషాంత్వం ప్రతిఘాతార్థం సాసింగృహ్ణీష్వ కార్ముకం. అంటే నాయనా, నువ్వు అన్వేషించేటప్పుడు ఎక్కడైనా సందు దొరికింది కదా, ఎక్కడైనా భూబిలం కనిపించింది కదా అని చెప్పి అందులో చేతులు పెట్టడం, కాళ్ళు పెట్టడం, అందులో తలకాయ పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటావేమో. అంతర్భౌమాని, ఈ భూమికి అంతః లోపల అంటే బిలాల్లో అక్కడ దాగి ఉండే వాటిల్లో చాలా ప్రమాదకరములైనటువంటి అంశాలు ఉండవచ్చు నాయన. అవి సత్వాన్ని ఈ నేల లోపల అంటే ఈ భూబిలాల్లో అక్కడ కొండల మధ్యలో ఆ గుహల్లో అక్కడ దాగి ఉండేటటువంటి ఆ జీవాలు, ఆ ప్రాణులు, సత్వాన్ని అంటే ఆ జీవాలు ప్రాణులు అన్నమాట. అవి వీర్యవంతి, చాలా శక్తి కలిగి ఉంటాయి నాయన అంశమంతా. కనుక నువ్వేదైనా గమనించకుండా పొరపాటును కనుక అందులో చేయి పెట్టో, కాలు పెట్టో, లేకపోతే ఇంకా తల పెట్టో అందులోకి ప్రవేశించేసో ఇలాంటి పనికి కనుక పాల్పడినట్లయితే చాలా ప్రమాదం వచ్చేస్తుంది. అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి. ఇంకొకటి నాయన, ఎలాగంటే నువ్వు కనిపించేటటువంటి నీకు కనిపించేటటువంటి వస్తువు అయితే నువ్వు మట్టు పెట్టేయచ్చో, లేకపోతే అంచనా వేయచ్చో, మరొకటో. కొన్ని సందర్భాల్లో అవి మాయో, వాటి శక్తో, వాటి మహిమో ఏదైతే కానీ వాటి యొక్క ఆకారం, వాటి యొక్క స్వరూపం మహాంతి చాలా పెద్దవిగా ఉంటాయి అంశమంతా. అంటే ఈ గారాల ముద్దుల మనుమణ్ణి ఇంతవరకు పాపం ఈ రాజ్యము, ఈ పరిధి పంపించి ఎక్కడికి మించి ఎక్కడికి పంపించి ఉండకపోవచ్చు ఆ సగరలు. పాపం అన్యం పుణ్యం ఎరుగనటువంటి ఆ పసితనంలో కేవలం ఏదో చేసేయాలి అనేటువంటి ఉబలాటంతో
వెళ్ళిపోయి గోతిలో పడిపోతాడేమో అని చెప్పి, నాయన ఏ గోతిలో ఏముందో, ఏ తెరు వెనుక ఏది దాగి ఉందో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాయనా అని చెప్తున్నారు అన్నమాట. అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతిచ, అవి చాలా పెద్ద పెద్ద ఆకారంలో ఉంటాయి. ఇందులో ఇంకొక తాత్పర్యం కూడా ఉంది. నాయన కొండ గుహల్లో అక్కడ మహామహిమ కలిగినటువంటి తపస్సంపన్నులైన సిద్ధులు, యోగీశ్వరులు వారందరూ కూడా గొప్పగా తపస్సు చేసుకుంటూ ఉంటారు నాయన అని చెప్పడం కూడా ఒక హెచ్చరిక ఆంతర్యం అన్నమాట. కనుక అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతిచ తేషాంత్వం ప్రతిఘాతార్థం సాసింగృహీష్వ కార్ముకం అని చెప్తున్నారు. అయితే ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, ఒక్కొక్క దగ్గర అసలు కావ్యం అనేదే అంత తరచి చూసి ఆలోచించి అర్థం చేసుకోవాలేమో అని అనిపిస్తుంది. నిజంగా ఈ బాలకాండ ఒక్కటి పరిపూర్ణంగా కనుక ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో అర్థం చేసుకోలేని సందర్భమే రాదేమో, ఎవడికి అర్థం కాని స్థితిలో వీడు తయారైపోకుండా ఉంటాడేమో అని అనిపిస్తుంది. ఇక్కడ అన్నారు, ఈ భూమి లోపల దాగి ఉండేవి అవి విషజంతువులు, ప్రమాదకారులు, వాటిని చంపి పారేయాలి అని చెప్పేసి ఉంటే తాతగారు చెప్పారు కనుక ముందు వెనక ఇంకా విచారించేది ఏమీ లేదు. కనుక లక్షణాలు ఉన్నాయా, ఇది పెద్ద ఆకారంలో ఉందా, భూబిలంలో ఉందా, దాగి ఉందా, కొండల మధ్య లేదా, కనుక లక్షణాలు సరిపోయాయి కనుక దీనికి చంపేయడమే దీన్ని అని ఏం చేసుకుని ఉంటే అది ప్రమాదం అయిపోతుంది. అది గొప్పదో లేదా దుర్మార్గపు బుద్ధితో పెద్ద ఆకారంతో ఉండి కబళించేయాలని ఉందో తెలియదు కదా. కనుక ఎంత గొప్పగా చెప్తున్నారంటే, నాయన వాటి యొక్క ప్రభావం చాలా గొప్పది. అవి మహాంతి అన్నారు, పెద్ద ఆకారంలో ఉంటాయి అనేనా అర్థం, లేదా అది గొప్ప మహత్తు కలిగి ఉన్నటువంటి స్వరూపమేమో అని కూడా ఒక అర్థం అన్నమాట. మరొక మాట తేషాంత్వం ప్రతిఘాతార్థం అన్నారు. అంటే పైన పరిశీలిస్తే వాటిని ప్రతిఘాతం చేయడం కోసం, చంపేయడం కోసం మన అర్థం వస్తుందన్నమాట. అసలు అంతరార్థం ఏమి అంటే వాటిని నువ్వు ఎదుర్కోవడం కోసం అని అర్థం అన్నమాట. కొన్ని సందర్భాల్లో తర్వాతి శ్లోకంలో అదే తాత్పర్యం, అది కూడా వివరించుకుని మన ప్రవచనాన్ని మరి పూటకి ముగిద్దాం, సమయం అయిపోతుంది. తేషాంత్వం ప్రతిఘాతార్థం అంటే కనిపించిన దాన్నల్లా చంపిపారయ్యాలి అనేటటువంటి ఆలోచన రప్పించకుండా నాయన ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలి. అది గొప్పదో లేదా పెద్దదో, నీకు హాని కలిగించేదైతే ఒకలా, నీకు ఉపకారం చేసేదైతే దాని పట్ల నువ్వు ఒకలా ప్రవర్తించాలి అని చెప్తారు. దీన్ని బట్టే జాగ్రత్తగా ఆ అంశుమంతులు వారి యొక్క అన్వేషణను సాగిస్తారు అన్నమాట. కనుక ఎంత అంతరార్థం ఉండేలా చెప్తున్నారో, అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతిచ తేషాంత్వం ప్రతిఘాతార్థం, వారిని నువ్వు ఎదుర్కోవడానికి సమాయత్తుడివై వెళ్ళాలి సుమా. నాయనా నువ్వు విలువిద్యలో గొప్ప నైపుణ్యం కలవాడవు కనుక నువ్వు కార్ముకం, ధనుస్సు, బాణాలు వెంట పెట్టుకుని వెళ్ళు. అంటే కార్ముకం గృహీష్వానంది, గృహీష్వ కార్ముకం అంటే ధనుస్సు చేపట్టి వెళ్ళాల్సింది అని చెప్పారు. అయితే తాతగారు చెప్పారు మనం ధనుస్సు పట్టుకోవాలి, ఇదేదో పుణ్యం కోసం అన్నట్లుగా ధనుస్సును భుజానికి వేసుకుని వెళ్తే ఏమి ఉపయోగం ఏమైనా ఉంటుందా? అవతత్య ధనుస్తపగం సహస్రాక్షశతే శుధే అని రుద్రంలో నమ్మకంలో చెప్తారు ఒక దగ్గర. విజ్యంధనోఃకపర్దిన విశల్య అని చెప్పి ఆ తాడుని ఎక్కువ పెట్టకుండా, అనుసంధానం చేయకుండా, బాణాలు లేకుండా స్వామి నువ్వు మా దగ్గరికి రా అని, అలా ఉంటే నువ్వు మమ్మల్ని ఏం చేయలేవుగా అని అక్కడి తాత్పర్యం అన్నమాట. కనుక ఇక్కడ కూడా ఈ అంశుమంతుడు తెలివి తక్కువతనంతో కేవలం ఈ ధనుస్సును తాతగారు చెప్పారని భుజానికి వేసుకెళ్ళడం న్యాయం కాదు. మరి ఏం చేయాలి అంటే సాసింగృహీష్వ అన్నారు. ఎంత అద్భుతమైనటువంటి, అంటే చిన్న మాటలో ఎన్నెన్ని అంతరార్థాలో. ఈ అసి అన్నదానికి ఛేదించేది అని ఒక అర్థం అన్నమాట. అంటే కత్తిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పడంలో తాత్పర్యమేమి? ధనుస్సు అయితే అంటే బాణాలు మాట ఈ శ్లోకంలో చెప్పలేదు. బాణాలని పట్టుకెళ్లాలనా వద్దనా అంటే పక్కన జతగా ఉండేటటువంటి మాటని బట్టి దీనిలో అంతరార్థం బయటపడుతూ ఉంటుంది మనకి కొన్ని దగ్గర. ఈ ధనుస్సుకి బాణం అనేది ఉంటేనే ఉపయోగం, బాణాన్ని ఎక్కువ పెడితే మాత్రమే ఆ ధనుస్సు ద్వారా లక్ష్యాన్ని ఛేదించగలుగుతాం. ఆ బాణాల మాట చెప్పలేదు కనుక దాన్ని పట్టుకెళ్ళాలా వద్దా అని సందేహం. అయితే పక్కన ఏం చెప్పారు? సాసిం అసితో కూడా ధనుస్సును వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. అసి అనేది కత్తి కదా, ధనుస్సు ఎలా అయితే భుజానికి తగిలించుకుని కేవలం ఏదో ఒక అలంకారం లాగా కాకుండా, పరమశివుడి విషయంలో శ్రీరుద్రం అలాగే కదా చెప్తోంది కదా, అలాగా కాకుండా అసిని కూడా కత్తిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళమని చెప్పడంలో తాత్పర్యమేమి అంటే
నాయనా నువ్వు ఏ విధమైనటువంటి మారుణాయుధ ప్రయోగమైన నీ మీద జరిగితే దాన్ని ధీటుగా ప్రతిఘాతార్థం ఎదుర్కోవడానికి దీన్ని పట్టుకెళ్ళాలి అని చెప్తూ ఉండేటటువంటి సందర్భంలో ఎప్పుడైతే అసి అంటే ఖడ్గం కత్తి అనేది ఒకటి తీసుకు వెళ్ళాలో అది ఆత్మరక్షణ కోసం, శత్రు నిర్మూలనం కోసం, దుష్ట సంహారం కోసం అని అర్థమవుతోంది. కనుక ఈ ధనుస్సు జతలో బాణాలు కూడా ఉంటేనే దాని ప్రయోజనం కనుక బాణాలని కూడా పట్టుకుని వెళ్ళాలి అని వ్యాఖ్యానంలో వివరిస్తారు. మళ్ళీ ఇక్కడ ఒక సందేహం, ఏమండి ఎదుర్కోవడానికి లేకపోతే దుష్ట శిక్షణ కోసం, ఆత్మరక్షణ కోసం ఏదో ఒకటి చాలదా అండి అని అన్నమాట. ఎంత కౌశలంగా పెద్దలు పిల్లలకి చెప్తారో ఒక్కొక్క దానిలో చెప్పింది చెప్పినట్లుగా మనం పాటించడమే, అంతేగాని ఇందులో వంకరార్థాలకి వెళ్ళకూడదు అని మనం ఎంత గుండెల్లో గట్టిగా రాసేసుకోవాలో ఆలోచిస్తే అర్థమవుతుంది. తాతగారు మనమడికి ఏం చెప్తున్నారు, నాయనా కత్తి పట్టుకెళ్ళు, ధనుస్సుకు పట్టుకెళ్ళు అని, ధనుస్సు పట్టుకెళ్ళు కత్తితో కలిపి పట్టుకెళ్ళు అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకని అంటే ధనుస్సుతో ఎప్పుడు లక్ష్యాన్ని ఛేదించగలుగుతాం, దానికి దీనికి కొంత దూరం ఉండాలి కదా. ఆ వ్యక్తి తనను హతమార్చడానికి బాగా మీదకు వచ్చేసినటువంటి సందర్భంలో ధనుస్సును ఇంకా ఎలా ప్రయోగించగలుగుతాడు? కనుక దూరంగా ఉండేటటువంటి లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ధనుస్సు ఉపయోగపడుతుంది. అంటే సగరులు ఎంత బుద్ధి కౌశలంతో చెప్తున్నారో గమనించండి. మరి దగ్గరగా వచ్చేసింది అనుకోండి, ఈ భుజానికి ఉన్నటువంటి ధనుస్సును అలాగే అట్టెపెట్టి ఈ వరలో పెట్టుకున్నటువంటి ఈ కత్తితో ఆ వ్యవహారం చేసుకోవాలి అన్నమాట. కనుక బాగా మీదికి దూకి వచ్చేసేటటువంటి లక్ష్యాన్ని, ఆ దుష్టుల్ని శిక్షించడం కోసమేమో కత్తిని ఉపయోగిస్తే, కత్తికి అందనంత దూరంగా ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడం కోసం ధనుస్సును పట్టుకోవాలి అన్నమాట. అంటే ఒక్కొక్క మాట రామయ్యకు ఎంతెంతటి అంశాన్ని నేర్పిస్తుందో, నేర్పించాలనుకుంటున్నారో బ్రహ్మర్షి విశ్వామిత్రులు మనకి ఈ భావాలు, ఈ శ్లోకాలు ఇవి పరిశీలిస్తే అర్థమవుతుంది. కనుక నాయన సమీపంలో ఉన్నటువంటి లక్ష్య ఛేదనం కోసం అసిని తీసుకెళ్ళాలి, దూరంగా ఉండేటటువంటి లక్ష్యాన్ని ఛేదించడం కోసం నువ్వు కార్ముకాన్ని అంటే ధనుస్సును తీసుకెళ్ళాలి. ఎందుకంటే అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతిచ అని చెప్పారు అన్నమాట. అంటారు ఈ మాటను దృష్టిలో పెట్టుకునే, చెప్పుకోబోయే మాటను దృష్టిలో పెట్టుకునే వెనకటి శ్లోకంలో అన్వయం చెప్పడం. అభివాద్యాంస్త్వం హత్వా విఘ్నకరానపి సిద్ధార్థ సన్నివర్తస్వ మమ యజ్ఞస్య పారగః. వారి పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా ఈ మాటలో చెప్పేస్తున్నారు. ఏమని, నాయనా నువ్వు లోకంలో కొంతమంది సాధుజనులు ఉంటారు, గౌరవింపదగినటువంటి వారు ఉంటారు, మహనీయులు ఉంటారు. అలాంటి సత్పురుషుల పట్ల నువ్వు అప్రమత్తతతో, ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో వినయ విధేయతలతో మెలగాలి సుమా. అభివాద్యులైనటువంటి వారికి నువ్వు అభివాదం చెయ్యాలయ్యా. అంతేగాని అంటే ఎందుకు ఇలా చెప్పడం, ఆ తాత్పర్యం సగరపుత్రుల అంటే ఈ 60,000 మంది వృత్తాంతం గమనిస్తే తెలుస్తుందన్నమాట. మితిమీరి పెత్తనం వచ్చింది కదా అని పేనుకి పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగింది అనేదో సామెత చెప్తారే, ఆ మాదిరిగా కనిపించిన ప్రతివాడిని తుక్కు కింద కొట్టేసి ఆ రకంగా అలా ప్రవర్తించడం కాకుండా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అంటే బహుశా వారు చేసినటువంటి తప్పుని, వారి లోపాన్ని వీరు ఊహించి ఉండవచ్చు. లేకపోతే ఇలా ఎందుకు చెప్పాలి, నాయనా లోకంలో కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, వారి జోలికి పోకూడదు, వారికి నువ్వు అభివాదం చేసి వారి ఆశీర్వచనం అనుగ్రహం పొందాలి. అభివాద్యాంస్త్వం హత్వా విఘ్నకరానపి, నీకు ఆటంకాన్ని కలిగించేటటువంటి వారి విషయంలో దుష్ట శిక్షణం చేసి తీరాలి. కనుక విఘ్నకరులైనటువంటి అంటే ఆటంకపరిచేటటువంటి మీరు అక్కడ అలా తిరుగుతూ ఉంటే ఉన్నదంతా అయిపోతుందండి. ఆపేస్తాను, ఒక్క నిమిషం. ఎక్కడున్నాం మనం? అభివాద్య గౌరవించవలసినటువంటి వారిని గౌరవించి, విఘ్నకరానపి హత్వ ఆటంకపరిచేటటువంటి వారిని హతమార్చి, సిద్ధార్థుడవై సిద్ధార్థ సన్ నివర్తస్వ, సిద్ధార్థ సన్నివర్తస్వ. 2 రకాల చమత్కారాలు ఉంటాయన్నమాట. సిద్ధమైన అర్థము ప్రయోజనం కలవాడవై నువ్వు మంచిగా క్షేమంగా వెనక్కి తిరిగి రావాలి. సన్నివర్తస్వ, నువ్వు ఆరోగ్యంగా హాయిగా ఏ విధమైనటువంటి ప్రమాదాలకి గురి కాకుండా తిరిగి రావాలి అని తాత్పర్యం అన్నమాట. సన్నివర్తస్వ. ఎందుకంటే మమ యజ్ఞస్య పారగః, నువ్వు నా యజ్ఞానికి పారాన్ని అంటే తీరాన్ని చేర్చగలిగినటువంటి వాడివి నువ్వు మాత్రమే నాకు మిగిలేవయ్యా అని చెప్పి దగ్గరగా తీసుకున్నటువంటి ఆ అంశుమంతుణ్ణి మంచిగా ఆ నుదురు మీద ముద్దాడి మనసారా దీవించి పంపించేటటువంటి ఆ సందర్భంలో ఆ అంశుమంతులు వెళ్ళి ఏం చేసుకొచ్చారో
మీకు అందరికీ తెలిసిన కథే, తదుపరి ప్రవచనంలో చెప్పుకుందాం. ఒకానొక సందర్భంలో ఆ పరమాత్మ మనల్ని అందరినీ ఉద్ధరించదలిచి ఆది గురువులు జగద్గురువులు శంకరులుగా అవతరించి లోకానికి ఎంతో గొప్ప అమూల్యమైనటువంటి ప్రబోధం చేశారు. ఈ గురు పరంపర ఇలా సాగుతూనే ఉంది. ఒక దగ్గర రామానుజులు, ఒక దగ్గర మధ్వాచార్యులు, ఇలా 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 లోకంలో ప్రబోధాన్ని కలిగించడం, మేలు కొలపడమే వీరి యొక్క ఆంతర్యం. అలాంటి జగద్గురువుల యొక్క ఆవిర్భావ దినోత్సవం, జయంతి అంటే ఉత్కర్షస్య ఆవిర్భావ అంటారు. అలాంటి మహనీయుల యొక్క సద్గురుల యొక్క దివ్యానుగ్రహం వల్ల మనందరము మంచిని మంచిగా ఎంచి దాన్ని పూర్తిగా అలవరుచుకుని ఎన్నడూ తప్పుడడుగు వేసి తప్పుడు దారిని పోకుండా ఆ గురువులే మనల్ని రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. పుత్రాన్ చిరగతాన్ జ్ఞాత్వా చిరగతాన్ జ్ఞాత్వా పుత్రాంశ్చిరగతాన్ జ్ఞాత్వా పుత్రాంశ్చిరగతాన్ జ్ఞాత్వా సగరః రఘునందన నప్తారం అబ్రవీద్రాజ దీప్యమానం స్వతేజసా శూరశ్చ కృతవిద్యశ్చ పూర్వైస్తుల్యోసి తేజసా పితॄణాం గతిమన్విచ్ఛ येन चाश्वः अपवाहितः अंतर्भौमानि सत्त्वानि वीर्यवन्ति महान्ति च तेषां त्वं प्रतिघातार्थं सासिं गृह्णीष्व कार्मुकम् अभिवाद्य अभिवाद्यांस्त्वं हत्वा विघ्नकरानपि सिद्धार्थः सन् निवर्तस्व सिद्धार्थः सन्निवर्तस्व मम यज्ञस्य पारगः इत्यार्षे श्रीमद् रामायणे बालकाण्डे एकचत्वारिंशे सर्गे चत्वारः श्लोकाः సగరుని యొక్క యాగాశ్వాన్ని వెతుక్కుని రావడానికి వెళ్ళినటువంటి ఆ 60,000 మంది తిరిగి రాకపోయేటప్పటికీ సగరుడు తన మనవడైనటువంటి అంశుమంతుణ్ణి ఆ యాగాశ్వాన్ని వెతుక్కు రావడానికి పంపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అంశుమంతునికి చక్కటి బోధ చేస్తూ ఉన్నాడు. నమస్కరింపవలసినటువంటి వారికి నమస్కరిస్తూ, విరోధులు ఎవరైతే ఉంటారో వారిని యుద్ధంలో ఓడిస్తూ నీవు ఆ అశ్వాన్ని వెతుక్కు రావాలి నాయనా అని విచక్షణా జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. మరి సగరపుత్రులు ఈ విధంగా విచక్షణతో వ్యవహరించకపోవటం వల్లనే వారు కపిల మహర్షి వద్ద ఆహుతి అయ్యారు. మరి ఆ సాగరపుత్రులు ఆ విధంగా ఆహుతి అవ్వటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? కపిల మహర్షి నిజంగా అంతటి క్రోధం కలిగిందా అనే రహస్యాలను రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువినార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీషణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం. యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీః
स्वामी शंकर संभव गांगेय ताम्रचूड़श्च ब्रह्मचारी शिखिध्वजः तारकारिः उमापुत्रः कौचारातिः शराननः शब्द ब्रह्म समूहश्च सिद्धः सारस्वतः गुहः सनत्कुमारो भगवान् भोगमोक्षप्रदः प्रभुः शरजन्मा गणाधीश पूर्वजः मुक्तिमार्गकृत् सर्वारातिप्रमाधी च वाञ्छितार्थप्रदायकः फलश्रुतिः 28 नामानि त्रिकालं तु हि यः पठेत् प्रकर्ष श्रद्धया युक्तः मूको वाचस्पतिर्भवेत् महामन्त्रमयानां च महानाम्नां प्रकीर्तनात् महाप्रज्ञामवाप्नोति नात्र कार्या विचारणा पुष्य नक्षत्रमारभ्य 10 वारं पठेन्नरः पुष्य नक्षत्र पर्यन्त अश्वत्थमूले दिने दिने पुरश्चरण मात्रेण सर्वपापैः प्रमुच्यते इति श्री रुद्रयामल रहस्ये प्रज्ञावर्धन स्तोत्रम् सम्पूर्णम्। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैभिनिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्व बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जः सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం 8 గంటలకు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో తిరుపతిలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క జయంతి సందర్భంగా శ్రీ ఆదిశంకరాచార్య పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ పూజా కార్యక్రమం మరికొద్ది క్షణాలలో 8 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చును. అదేవిధంగా ఈరోజు ఉదయం 9 గంటలకు తమిళనాడులోని శ్రీపెరంబూరు నుంచి భగవద్రామానుజుల యొక్క త్రినక్షత్ర ఉత్సవాలలో భాగంగా శ్రీ భగవద్రామానుజుల యొక్క గంధపూడి ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.